Okay, 1 minute. Sorry for the disturbance. Hi. Ramesh Bonava. Ramesh Dinakar Teja. Jairam. Navneet. నవనీత్ ఎస్పీ అంటే ఏంటి? నవనీత్ స్పార్క్. ఓకే, రైట్. Today's discussion is about electric flux and Gauss law. Electric flux. Side heading పెట్టండి. Electric flux. Fine. Side heading పెట్టారా? Right. The number of electric lines of force. The number of నేను రాస్తానే. The number of electric lines of force passing perpendicular to a given area is called electric flux. ఇక్కడ if E bar is constant, electric flux ఎలా రాస్తామంటే E bar dot A bar అని రాస్తాం. We write the electric flux as E bar dot A bar. దీన్నే EA cos theta అని రాస్తాం. రాయాలి. Here A bar is the area vector. ఈ ఏరియా వెక్టర్ ఎలా ఉంటుందంటే whose direction is given by outward drawn normal. ఎలా వస్తుందన్నమాట దీని డైరెక్షన్? అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్. ఓకే, యూనిట్స్ ఏంటో చెప్పండి. యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ యూనిట్స్ ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ కులుంబే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలాగే కదా మనం డిఫైన్ చేసేది. F bar by Q, Newton per coulomb into area. Area అంటే ఏంటి? మీటర్ స్క్వేర్. So what is the units of flux? ఎలక్ట్రికల్ ఫ్లక్స్ అంటాం. ఇక్కడ ఇంకోటి ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని తర్వాత డిస్కస్ చేద్దాం. B bar dot A bar అని రాస్తాం. అది ఎలక్ట్రికల్ ఫ్లక్స్ యూనిట్స్ ఏంటో చెప్పండి. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కులుంబ్. అదవుతుందా? సరే, రాయండి. ఇది ఇక్కడ దాకా రాయండి. Area vector is outward drawn normal. For example, ఈ బుక్ ఉంది మన దగ్గర. ఈ బుక్ కి ఇది ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని రాస్తాం. మరి ఏరియా వెక్టర్ అంటే డైరెక్షన్ ఎలా ఉంటుంది? అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్. ఇలా బయటికి ఒక నార్మల్ డ్రా చేయాలి. అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్, అది డైరెక్షన్ ఆఫ్ ఏరియా వెక్టర్. అర్థమవుతుందా? So this pen, direction of this pen indicates the direction of area vector.
మరి యువతల పక్కన ఓకే, మరి యువతల పక్కన ఇటు పక్కన నా వైపు ఉంటది, పెన్ డైరెక్షన్ ఇట్ విల్ బి టువర్డ్స్ మీ. అంటే ఎప్పుడు అవుట్వర్డ్ డ్రా నార్మలే. అంటే ఈ ఏరియాకి అవుట్వర్డ్ అంటే ఇది, మరి యువతల పక్కన ఉన్న ఏరియాకి అవుట్వర్డ్ ఇది, బయటికి నా వైపుకి వస్తుంది. అదొక అవుట్వర్డ్ డ్రా నార్మల్ ఏరియా వెక్టర్. ఓకే, ఇక్కడ తీటా 0 ఉందనుకోండి, తీటా 0 ఉంటే తీటా ఈజ్ 0 degrees, ఈ ఏ కాస్ 0 అని రాస్తాం. అంటే ఈ ఇంటూ ఏ వస్తుంది. వాట్ యూ విల్ బి గెటింగ్? ఈ ఇంటూ ఏ. అండ్ తీటా ఈజ్ 180 degrees, theta is 180 degrees, phi is equal to EA cos 180 అని రాస్తాం. అంటే EA cos 180 అంటే మైనస్ E ఇంటూ ఏనే కదా, మైనస్ E ఇంటూ ఏ. cos 180 మైనస్ 1 కదా, అర్థమవుతుందా? తర్వాత theta 90 అయితే theta is 90 degrees, అప్పుడు phi 0 అయిపోతుంది. EA cos 90, EA cos 90 అంటే 0 కదా, అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది ఇలాగా ఒక ఏరియా ఉంది, ఒక ఏరియా ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకు వస్తుంది, బయటికి ఏరియా వెక్టర్ కూడా బయటికే ఉంది, ఏరియా వెక్టర్ కూడా బయటికే ఉంది. ఇప్పుడు EA cos 0 వచ్చింది, అర్థమైందా? అలా కాకుండా ఏరియా వెక్టర్ బయటకు ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా కొంత యాంగిల్ తో ఉంది, తీటా అనే యాంగిల్ తో ఉంది, తీటా అనే యాంగిల్ తో, అర్థమవుతుందా? అంటే ఈ ఇంటూ ఏ ఇంటూ కాస్ తీటా వేయాలి, EA cos తీటా వేయాలి. వాట్ యూ హ్యావ్ టు రైట్? EA cos తీటా. ఒకసారి తీటా 0 కూడా అవ్వచ్చు కదా, అంటే ఏరియా వెక్టర్ కి ప్యారలల్ గా ఉంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే సర్ఫేస్ పర్పెండిక్యులర్ గా ఉంది. సర్ఫేస్ కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్ గా ఉంది. ఏరియా వెక్టర్ కి ప్యారలల్ గా ఉందంటే అర్థం ఏంటి? ఏరియా వెక్టర్ ఎప్పుడు ఎలా ఉంటుంది? సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గానే ఉంటుంది కదా. సరే, అక్కడ పర్పెండిక్యులర్ అంటే అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్, అర్థమవుతుందా? సో హియర్ EA cos 0, EA cos theta అంటే ఫ్లక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అవుట్ గోయింగ్ ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, అవుట్ గోయింగ్ ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, బికాస్ theta is acute, theta is acute. ఇన్కమింగ్ ఫ్లక్స్ ఈజ్ ఆల్వేస్, చెప్పండి, phi ఇన్కమింగ్ ఎప్పుడు ఏముంటుందమ్మా? నెగిటివ్ ఉంటుంది. ఎందుకు నెగిటివ్ ఎందుకు ఉంటుంది? బికాస్ థీటా ఈజ్ ఆబ్ట్యూస్, అర్థమవుతుందా? అంటే ఆబ్ట్యూస్ అంటే ఇందాకే బుక్ తీసుకుని చూపించాను కదా, బుక్ ఇలా ఉంది. ఓకే, ఏరియా వెక్టర్ బయటకు ఉంది, లోపల ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి వెళ్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లోపలికి ఉంది, అంటే అదే ఏరియా వెక్టర్ కి ఆపోజిట్ గా ఉంది. అంటే EA cos 180 వేసేస్తాం, EA cos 180. లేకపోతే ఒక తీటా యాంగిల్ ఉందనుకోండి, తీటా గ్రేటర్ దాన్ 90, అప్పుడు EA cos తీటా వేసినప్పుడు మీకు ఫ్లక్స్ నెగిటివ్ వస్తుంది కదా, సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివే కదా. చెప్పండి, ఇన్కమింగ్ ఫ్లక్స్ ఎప్పుడు నెగిటివ్ ఉంటది, ఎందుకు? తీటా ఆబ్ట్యూస్ ఉంటుంది కాబట్టి, అర్థమవుతుందా? రైట్. తీటా అంటే దేనికి దేనికి మధ్యలో యాంగిల్? ఈ బార్ కి ఏ బార్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని మనం తీటా అంటున్నాం. ఓకే, ఏ బార్ ఎప్పుడు ఏంటి చెప్పండి? ఏ బార్ యాంగిల్ చెప్పండి? ఏ బార్ ఈస్ అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్. సో ఇన్కమింగ్ ఫ్లక్స్ నెగిటివ్ అవుతుంది కదా, ఇన్కమింగ్ ఫ్లక్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి వస్తుంది, ఏరియా వెక్టర్ ఏమో బయటకు ఉంది, అంటే తీటా అనేది 180 అవ్వచ్చు, అబ్ట్యూస్ అవ్వచ్చు. అబ్ట్యూస్ అంటే కాస్ తీటా అనేది నెగిటివ్ వచ్చేస్తుంది. తీటా 90 ఉంటే, తీటా 90 ఉంటే బుక్ ఇలా ఉంది, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, ప్యారలల్ టు ద సర్ఫేస్, అంటే ఏరియా వెక్టర్ కి ఎలా ఉంది? ఏరియా వెక్టర్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నట్టే కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే అప్పుడు అంటే ఫ్లక్స్ త్రూ ద సర్ఫేస్ ఈజ్ ఏమని చెప్తారు? ఫ్లక్స్ త్రూ ద సర్ఫేస్ ఈజ్ 0.
ఎప్పుడైనా ఏదైనా ఛాన్స్ ఉందా ఫ్లక్స్ జీరో అయ్యే ఛాన్స్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారలల్ టు ద సర్ఫేస్ ఉంటే ఫ్లక్స్ అనేది జీరో అవుతుంది. అర్థమవుతుందా? ఇది రాసుకోండి, ఈ పాయింట్స్ కూడా రాసుకోండి. ఇన్కమింగ్ ఫ్లక్స్ నెగిటివ్ ఎప్పుడు థీటా, బికాస్ థీటా ఇది అబ్ట్యూస్ కాబట్టి. అవుట్ గోయింగ్ ఫ్లక్స్ ఏంటి? పాజిటివ్. ఓకే, రాయండి. ఒకసారి రాయండి. ఎక్కడి నుంచి కింద పడి ముగ్గురు గంటలో పడుతున్నారు, ఏడు పడుతున్నారు, అవకాశాలు. ఓకే, నెక్స్ట్ ఇది అయిందా? ఇది ఎరేస్ చేస్తానే. Okay, I'll give some examples, right, regarding this flux. Example 1, ఇలా ఒక హెమిస్పియర్ ఉంది. What is this hemisphere? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలాగ ఉంది పైకి. ఓకే ఓకే, ఒక నిమిషం. ఈ హెమిస్పియర్ సెంటర్ లో చార్జ్ పెట్టాను, Q అనే చార్జ్. What is the flux through the curved surface? What is the flux through the curved surface? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ రేడియల్లీ అవుట్వర్డ్స్. ఓకే, అంటే ఇక్కడ యూనిట్ పాజిటివ్ చార్జ్ పెట్టాం అనుకోండి, రిపల్ అవుతుంది కదా. ఇక్కడ యూనిట్ పాజిటివ్ చార్జ్ పెడితే అది కూడా రిపల్ అవుతుంది. అంటే దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సరే, కర్వ్డ్ సర్ఫేస్ అంటే E ఇంటూ 2πr² రాయాలి. 2πr² ఎందుకు? 2πr² సర్ఫేస్ ఏరియా, అది హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా. ఓకే, అది ఎలా రాస్తామంటే E ఆల్రెడీ తెలుసు మనకి, 1/4πε0 Q/r² అయినా. r డిస్టెన్స్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది పాయింట్ చార్జ్ వల్ల? 1/4πε0 Q/r² ఇంటూ 2πr². ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది, 2 ఒకటి క్యాన్సిల్ అవుతుంది, r² క్యాన్సిల్ అవుతుంది, Q/2ε0 వస్తుంది. హౌ మచ్ యూ విల్ బి గెటింగ్? Q/2ε0 ఫ్లక్స్ త్రూ ద కర్వ్డ్ సర్ఫేస్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇది రాయండి. ఇది E ఇంటూ 2πr². సర్ఫేస్ ఏరియా ఎంతమ్మా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఎంత? అదే హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా ఎంత? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr² కదా. ఓకే, ఇదైతే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలుసు కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రతి పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది? 1/4πε0 Q/r². ఇక్కడ ప్రతి పాయింట్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 0 degrees ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోనే. ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, డిఎస్ బార్ ఏరియా వెక్టర్ ఎలా ఉంటుంది అంటే బయటకే ఉంటుంది, అవుట్వర్డ్ డ్రా నార్మల్. ఇక్కడ ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఇలా బయటకు ఉంటుంది ఏరియా వెక్టర్ బయటకు ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా బయటకే ఉంది. అంటే E ఇంటూ డిఎస్ ఇంటూ cos 0 వచ్చేస్తుంది. ఈ బయట తెచ్చేసి ఇంటిగ్రల్ డిఎస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 2πr² వస్తుంది మొత్తం సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా.
ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆ సర్ఫేస్ దగ్గర ఎలా ఉంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా కదా ఉంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ 2 ఇలా ఉంది. హెమిస్పియర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా బయటకు ఉంది ఇలాగా. వాట్ ఇస్ ద ఫ్లక్స్ త్రూ ద కర్వ్డ్ సర్ఫేస్? ఫ్లక్స్ త్రూ ద కర్వ్డ్ సర్ఫేస్ E ఇంటూ పై ఆర్ స్క్వేర్ రాస్తాను నేను. వాట్ ఇస్ ద ఆన్సర్? E ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఫ్లక్స్ త్రూ ద ఫ్లాట్ సర్ఫేస్ ఎంత అవుతుంది? అది ఇన్కమింగ్ ఫ్లక్స్. అది ఇన్కమింగ్ ఫ్లక్స్ అంటే అవుట్వర్డ్ డ్రా నార్మల్ కిందకు ఉంది. అది ఇన్కమింగ్ ఫ్లక్స్ మైనస్ ఉంటుంది. ఈ మైనస్ E ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ మనం ఎప్పుడు క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది కన్సిడర్ చేయాలి. వాట్ ఏరియా యూ హ్యావ్ టు కన్సిడర్? క్రాస్ సెక్షనల్ ఏరియా. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఏ ఏరియా ఉందో అది కన్సిడర్ చేయాలి. మొత్తం ఇందాకలా కాదు, 2πr² కాదు తీసుకోవాల్సింది. ఇందాక ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? నార్మల్ గానే ఉంది. ఇక్కడ ఎలా లేదు. ప్రతి పాయింట్ దగ్గర నార్మల్ గా ఉందా? లేదు కదా, ఇలా ఉంది. అంటే నాకు ఇక్కడ చిన్న ఏరియా తీసుకుంటాను. ఆ ఏరియా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఎంత ఉంది అది క్యాలిక్యులేట్ చేయాలి. అది క్యాలిక్యులేట్ చేసి యాక్చువల్ గా మనం ఇలా రాస్తాం, ఇంటిగ్రల్ phi is equal to integral E bar dot ds bar అని రాస్తాం. అర్థమవుతుందా? అప్పుడు మనకి ds cos theta అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్న డైరెక్షన్ లో ఏరియా తీసుకుంటాం. ఆ ఏరియా మొత్తం అన్ని యాడ్ చేసుకుంటూ వస్తే క్రాస్ సెక్షనల్ ఏరియా వచ్చేస్తుంది. క్రాస్ సెక్షనల్ ఏరియా ఎంత? ఇక్కడ పై ఆర్ స్క్వేర్ కదా, సర్కిలే కదా క్రాస్ సెక్షనల్ ఏరియా. అర్థమవుతుందా? సరే, ఇన్కమింగ్ ఫ్లక్స్, ఇన్కమింగ్ ఫ్లక్స్ మైనస్ ఉంటుంది. అవుట్ గోయింగ్ ఫ్లక్స్ ఎంత? ప్లస్ ఉంటుంది. అర్థమవుతుందా? E ఇంటూ పై ఆర్ స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలోంచి వస్తున్న ఫ్లక్స్ అవుట్ గోయింగ్ కదా. ఇదేంటి? ఫ్లాట్ సర్ఫేస్ లోకి వస్తుంది, ఫ్లక్స్ వస్తుంది. అర్థమవుతుందా? మైనస్ పెడతాం, cos 180 వస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఇది రాయండి. ఇది వాట్ ఏరియా వి కన్సిడర్ హియర్? E ఇంటూ ఏ ఏరియా కన్సిడర్ చేస్తాం? క్రాస్ సెక్షనల్ ఏరియా. క్రాస్ సెక్షన్ ఏరియా. అర్థమవుతుందా? రాయండి. ఫ్లాట్ సర్ఫేస్ ఎలాగో అది పై ఆర్ స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఫ్లక్స్ ఎంత అంటే E ఇంటూ 2πr. ఇందాకైతే E ఇంటూ 2πr² రాస్తాం, ఎందుకంటే ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది? పర్పెండిక్యులర్ గానే ఉంది. సో మొత్తం ఏరియా తీసుకోవాలి, E ఇంటూ 2πr² తీసుకోవాలి. ఇక్కడ E ఇంటూ πr² తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనకి హెమిస్పియర్ ఉంది. హెమిస్పియర్ ఉంది, ఇలా ఉంది హెమిస్పియర్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది. వాట్ ఈస్ ద ఫ్లక్స్? అవుట్ గోయింగ్ ఫ్లక్స్ అని అడిగాడు. అవుట్ గోయింగ్ ఫ్లక్స్ E ఇంటూ E ఇస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. E ఇంటూ పై ఆర్ స్క్వేర్ బై 2 అని రాయాలి. క్రాస్ సెక్షనల్ ఏరియా రాయాలి. యూ హ్యావ్ టు టేక్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇన్కమింగ్ ఫ్లక్స్ మైనస్ ఉంటుంది. అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే ఇది ఈ ఏరియా క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ బై 2 కదా. వాట్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా? పై ఆర్ స్క్వేర్ బై 2. అదే ఇన్కమింగ్ ఫ్లక్స్ అడిగితే ఏమని రాస్తారు? మైనస్ పెడతారు అంతే. ఇన్కమింగ్ ఫ్లక్స్ ఇస్ మైనస్ E ఇంటూ పై ఆర్ స్క్వేర్ బై 2. ఓకే, రాసారా?
ఏ ఏరియా కన్సిడర్ చేయాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న ఏరియా కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రేస్ చేస్తాను. గాస్ లా, సైడెడిక్ పెట్టండి. గాస్ లా. ఇంకోటి ఒక్క నిమిషం, ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 4th ఎగ్జాంపుల్ మనకి ఇలా కోర్ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా ఉంది. వాట్ ఈస్ ద అవుట్ గోయింగ్ ఫ్లక్స్ అని అడుగుతాడు. అవుట్ గోయింగ్ అంటే E/πr² అని రాసేస్తాం. అంటే క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇన్కమింగ్ ఫ్లక్స్ ఎంత ఉంటుంది? -E/πr² ఉంటుంది. ఇన్కమింగ్ ఈస్ -E/πr². ఎగ్జాంపుల్ 5. కోర్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే స్టాండ్ చేద్దాం, నిలబెడదాం. కోర్ ని నిలబెడదాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా ఉంది. ఓకే, వాట్ ఈస్ ద అవుట్ గోయింగ్ ఫ్లక్స్? అవుట్ గోయింగ్ ఫ్లక్స్ ఎంత? నేను ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకోవాలి. క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత ఉంటుంది? E/12 బేస్. బేస్ అంటే 2r కదా, ఇంటూ హెచ్ అంటే ఎంత వస్తుందమ్మా? E/r/h వస్తుంది. సో దట్ ఈస్ ద అవుట్ గోయింగ్ ఫ్లక్స్. ఇన్కమింగ్ ఫ్లక్స్ అంటే -ERH వస్తుంది. ఎప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న ఏరియా తీసుకోవాలి. అర్థమవుతుందా? రైట్. ఇందాక ఏ ఐడి ఉందో ఆ ఐడితో మళ్ళీ లాగిన్ అవుతారు. కానీ అదే ఇందాక లింక్ ఇచ్చాను కదా, సేమ్ లింక్ తో మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇది ఓకే కదా? ఇది అరెస్ట్ చేయండి, ఒకసారి మళ్ళీ లాగిన్ అవుతారు కానీ. ఓకే, ఇందాక ఏ లింక్ పెట్టానో అదే లింక్ తో లాగిన్ అవ్వండి. ఓకే, GB RAM. ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీయా? మొన్న నా సెల్ ఫోన్ లో ర్యామ్ తక్కువ ఉంది, 3GB ర్యామ్ అనుకుంటాను సెల్ ఫోన్ది. అప్పుడు లాగిన్ అవుతుంటే కొంతమంది లాగిన్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ర్యామ్ కంప్లీట్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. సరే, నేను ఇప్పుడు సిస్టమ్ కనెక్ట్ చేశాను. ఇది కరెంట్ పోతే పోయినట్టే గ్యాస్. అదే యూపీఎస్ కొనాలి. యూపీఎస్ అంటే ఏంటి? అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై.
3000 అనేది. ఇన్వర్టర్ కొందామంటే 20,000. సర్లేండి, అంటే కరెంట్ పోతే పోయినట్టే. నేను పెడతానండి, కరెంట్ పోతే మెసేజ్ పెడతాను. ఇది సడన్ గా ఆగిపోయిందని మీరు కంగారు పడకూడదా. ఓకే, ఇది రాసుకున్నారా? ఈ రెండు అర్థమయ్యాయి కదా. ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత? ట్రయాంగిల్ వస్తుంది. క్రాస్ సెక్షన్ ఏ వస్తుంది? ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏరియా ఎంత? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? హాఫ్ ఇంటూ బేస్. బేస్ అంటే ఇక్కడ 2r వస్తుంది. బేస్ విల్ బి ఈక్వల్ టు 2r ఇంటూ h. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ గాస్ లా పెడదురు కానీ ఒక్క నిమిషం. Let me have some ink in my pen. Okay. చూడండి, రేస్ చేస్తాను. సైడింగ్ పెట్టండి, గాస్ లా. GAUSSLAW, గాస్ లా. చూడండి, రాయండి. ద నెట్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్, రాయండి. ద నెట్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ రాస్తున్నారా? త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్, త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈస్ 1/epsilon0 times the net charge is 1/epsilon0 times the net charge enclosed in the surface. Net charge enclosed in the surface. Okay, అంటే ఇక్కడ నెట్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఇలా రాస్తాం. ఇంటిగ్రల్ E బార్ డాట్ ds బార్ అని రాస్తాం. క్లోజ్డ్ ఇంటిగ్రల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ చార్జ్ ఎన్క్లోజ్డ్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. అంటే నేను ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటాను. ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లో Q1, Q2 మైనస్ Q3 ఇలా 3 చార్జెస్ తీసుకున్నాను. ఇక్కడేమో Q4, బయట మైనస్ Q5 ఇలాగా ఇంకో 2 చార్జెస్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఇది ఎలా రాస్తామంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ E1 బార్ ప్లస్ E2 బార్ ప్లస్ ఎన్ని చార్జెస్ ఉన్నాయి? 5 చార్జెస్ కదా. మరి 5 చార్జెస్ వల్ల సర్ఫేస్ మీద ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటది. ఏదో ఒక సర్ఫేస్ లో స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం, దాని ఏరియా ds. ఇక్కడ ఈ స్మాల్ ఎలిమెంట్ దగ్గర ఈ 5 చార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటది కదా. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత? ఇలాగే కదా రాయాలి, వెక్టోరియల్లీ యాడ్ చేయాలి. వెక్టోరియల్లీ అంటే యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్, అది మనం చూసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? డైరెక్ట్ గా యాడ్ చేసేకూడదు కదా. మ్యాగ్నెట్యూడ్ డైరెక్ట్ గా యాడ్ చేస్తాం. ఒక ఫోర్స్ ఇలా ఉంది, ఒక ఫోర్స్ ఇలా ఉంది, డైరెక్ట్ గా యాడ్ చేస్తాం, మైనస్ చేస్తాం కదా. థీటా యాంగిల్ లో ఉంటే పారాలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అప్లై చేయాలి. సరే, అంటే ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎవ్రీ పాయింట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆల్ ద చార్జెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ at every small element is because of BeCOZ అని రాస్తానే.
ఇంటర్నెట్ లాంగ్వేజ్. మరి కాజ్ అని రాసి బయటికి వెళ్ళిపోతుంది. బికాస్ ఆఫ్ అవుట్ సైడ్ చార్జెస్ ఆల్సో ఇది డిఎస్ బార్ తో డాట్ ప్రొడక్ట్ చేసి ఈ బార్ డాట్ డిఎస్ బార్ చేసి అన్ని యాడ్ చేస్తాం. యాడ్ చేయడం అంటే ఇంటిగ్రేషనే కదా. చేస్తే మనకి ఏమొస్తుందంటే Q1 ప్లస్ Q2 మైనస్ Q3 డివైడ్ బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. అంటే నెట్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ మటుకు బయట ఉన్న చార్జెస్ వల్ల కాంట్రిబ్యూషన్ ఉండదు. ఇంకా నెట్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఇదంతా యాడ్ ఇది ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ కట్టండి ఇంటూ డాట్ ప్రొడక్ట్ డిఎస్ బార్ తో డాట్ ప్రొడక్ట్ చేసి అవన్నీ యాడ్ చేయండి. సర్ఫేస్ మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే చార్జెస్ ఎన్క్లోజ్ నెట్ చార్జ్ అంటే మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. నెట్ చార్జ్ ఎన్క్లోజ్డ్ డివైడెడ్ బై ఎప్సిలాన్ నాట్. అర్థమవుతుందా? బయట ఉన్న చార్జెస్ వల్ల కాంట్రిబ్యూషన్ పోతుంది. నెట్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ లోని బయట ఉన్న చార్జెస్ వల్ల కాంట్రిబ్యూషన్ పోతుంది. నెట్ చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద సర్ఫేస్. అర్థమవుతుందా? రాయండి. అయిపోయిందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ at each and every point is because of outside charges also, but net electrical flux. ఇది నెట్ ఎలక్ట్రికల్ ఫ్లక్స్ ఏంటమ్మా అంటే ఇలా రాద్దాం. ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ is equal to charges enclosed, net charge enclosed divided by epsilon naught. అదే నేను ఇలా రాసాను 1 by epsilon naught times అని రాశాను. ఓకే, ఈ బార్ అన్నది నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. రెస్ట్ చేయనా? ఓకే, ఈ డస్ట్ కే బోల్డ్ డస్ట్ ఉందంటారా? అందుకే బ్లాక్ వచ్చేస్తుంది బోల్డ్ అంతా. సమ్ క్లాత్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ 1. A charge Q is kept at the center of a cube. Okay, full stop. What is the flux through? Each face of the cube. This is the question. Flux through each face ఎంత ఉంటుంది అంటే టోటల్ ఫ్లక్స్ ఎంతమ్మా? Q by epsilon naught కదా.
Total flux is q by epsilon naught. Charge enclosed by epsilon naught. Flux through each phase ఎంత ఉంటుందంటే q by 6 epsilon naught ఉంటుంది. ఎందుకంటే మనకు 6 ఫేజ్లు ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫేజ్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది డివైడ్ బై 6 చేయాలి. అర్థమవుతుందా? రూమ్ ఉంది, ఈ రూమ్ సెంటర్ లోనే ఒక ఛార్జ్ పెట్టాను, ఈ సెంటర్ లో ఒక ఛార్జ్ పెట్టాను, మొత్తం రూమ్ అంతా క్లోజ్ అయిపోయింది. మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత మొత్తం టోటల్ ఫ్లక్స్ ఎంత క్యూ బై ఎప్సిలాన్, ఒకటే ఛార్జ్ ఉంది, ఒకటే ఉంది, క్యూ బై 6 ఎప్సిలాన్, క్యూ బై ఎప్సిలాన్ టోటల్ ఛార్జ్. ఒక్క ఫేజ్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది డివైడ్ బై 6 చేయాలి కదా, 6 ఫేసెస్ ఉన్నాయి కదా. హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ ఫర్ దిస్ క్యూబ్? 6 ఫేసెస్. సో క్యూ బై 6 ఎప్సిలాన్ నాట్. ఒక్కొక్క ఫేజ్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది, ఈజీయేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇది రాయండి, అయిపోయింది కదా ఇది. Example 2. రాస్తారా ఇది పైది? ఓకే. A charge Q is kept at the center of the edge of a cube. What is the flux through the cube? What is the flux through the cube? Flux ఎంత ఉంటుందంటే q by 4 epsilon naught. What is the flux? Q by 4 epsilon naught. ఓకే. మీకు ఇక్కడ బుక్ ఉంది, ఈ బుక్ ఎడ్జ్ తీసుకోండి, ఎడ్జ్ పైన ఎడ్జ్ సెంటర్ లో ఒక ఛార్జ్ పెట్టండి, ఛార్జ్ పెట్టి దానిపైన ఇంకో బుక్ పెట్టండి, దానిపైన ఇంకో బుక్, ఈ పక్కన ఒకటి దానిపైన ఒకటి, ఈ పక్కన ఒకటి దానిపైన ఒకటి, మొత్తం 4 బుక్స్. ఇప్పుడు ఛార్జ్ సెంటర్ లో ఉంది, ఈ 4 బుక్స్ కి సెంటర్ లో ఉంది ఛార్జ్. ఒక్కొక్క బుక్ లోంచి ఫ్లక్స్ ఎంత ఉంది? క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ కదా, మొత్తం ఫ్లక్స్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. మొత్తం ఫ్లక్స్ ఎంత? క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఒక్కొక్క బుక్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది? క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్. చూడండి, ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ కార్నర్ లోని, ఈ ఎడ్జ్ లోని క్యూ అనే ఛార్జ్ పెట్టాను. మరి పైన ఒక రూము, పైన ఒక రూము, మన పక్కన ఒక రూము, దానిపైన ఒక, మొత్తం 4 రూమ్స్ తీసుకుంటాం. ఒక్కొక్క రూమ్ లోంచి ఫ్లక్స్ ఎంత వస్తుంటది? మొత్తం క్లోజ్ అయిపోయింది కదా, క్లోజ్ అవ్వాలి, సిమెట్రికల్ గా క్లోజ్ అవ్వాలి. 4 రూమ్స్ తో క్లోజ్ అయింది అంటే ఒక్కొక్క రూమ్ లోంచి ఫ్లక్స్ ఎంత? క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 రాస్తారా? A charge Q is kept at the corner of a cube. క్యూబ్ తెలుసు కదా, ఇలా మీరు క్యూబ్ ఆడతారు కదా. క్లాస్ చెప్తున్నప్పుడు బ్యాక్ బెంచ్లో కూర్చొని తిప్పుతూ ఉంటారు, అక్కడేమో అర్థం కాదు కదా క్లాస్ మరి. అంటే ఇప్పుడైతే ఇండివిజువల్ గా కూర్చున్నారు, ముందు ఎవడో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మైకేళ్ళ ఓకే వినండి. At the corner of a cube, what is the flux through the cube? What is the flux through the cube? ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే క్యూ బై 8 ఎప్సిలాన్ నాట్ ఉంటుంది. ఫ్లక్స్ ఎంత ఉంటుంది? క్యూ బై 8 ఎప్సిలాన్ నాట్. అంటే ఇక్కడ ఒక బుక్ ఉంది, ఈ బుక్ ఈ కార్నర్ లో పెట్టాను, ఈ ఎడ్జ్ లో, కార్నర్ లో, ఎడ్జ్ సెంటర్ కాదు, ఇందాక ఎడ్జ్ సెంటర్ పెట్టాను, కార్నర్ లో పెట్టాను.
ఇలాంటి బుక్స్ పైన 4 బుక్స్ కింద 4 బుక్స్ పెట్టామనుకోండి మొత్తం క్లోజ్ అయిపోయినట్టే కదా. అదవుతుందా? మీరు ఈ రూమ్ ఉంది, ఈ రూమ్ కార్నర్ తీసుకోండి. పైన ఒక రూము అంటే ముందు కింద 4 రూమ్స్ ఉన్నాయి, కింద మొత్తం క్లోజ్ అయిపోవాలి. కిందంతా క్లోజ్ అవ్వాలి. కిందంతా క్లోజ్ అవ్వాలంటే కింద 4 రూమ్స్ కన్సిడర్ చేయాలి, పైన 4 రూమ్స్ మొత్తం క్లోజ్ అయిపోయింది. చార్జ్ ఎక్కడ ఉంది? సెంటర్ ఆఫ్ దీస్ 8 రూమ్స్ లో ఉంది. చార్జ్ ఎక్కడ ఉంది? సెంటర్ ఆఫ్ దీస్ 8 రూమ్స్. ఒక్కొక్క రూమ్ లోంచి ఎంత ఫ్లక్స్ వస్తుందమ్మా? ఒక్కొక్క రూమ్ లోంచి Q/8ε0 ఫ్లక్స్ వస్తుంది. అర్థమవుతుందా? రాయండి. Flux through the cube. Example 4. What is the flux in the above problem? In the above problem, what is the flux through a face of the cube which is not in contact with the charge. Contact with the charge. ఓకే, ఇది ఎంత ఉంటుందంటే Q/24ε0 ఉంటుంది. Q by ఎంత ఉంటుందమ్మా? 24ε0. ఇప్పుడు రూమ్ యొక్క కార్నర్ ఉంది. రూమ్ యొక్క కార్నర్ లో నేను చార్జ్ పెట్టాను. ఈ రూమ్ లోంచి వస్తున్న ఫ్లక్స్ ఎంత? Q/8ε0. ఇప్పుడు ఆ చార్జ్, ఆ మూల ఉన్న చార్జ్ ఈ ఫేస్ కి టచ్ అవుతుంది, ఆ ముందున్న ఫేస్ టచ్ అవుతుంది, పైన ఉన్న ఫేస్ టచ్ అవుతుంది. ఇంకో 3 ఫేస్లు టచ్ అవ్వట్లేదు. ఇటుపక్క ఉన్న ఫేస్ టచ్ అవ్వట్లేదు కదా చార్జ్ కి. క్యూబ్ కన్సిడర్ చేయండి, కార్నర్ లో పెట్టండి. 1 of 8 కార్నర్స్ ఉంటాయి కదా క్యూబ్ కి, 8 కార్నర్స్. సో ఆ కార్నర్ లో ఉన్నది 3 ఫేసులు టచ్ అవుతుంది చార్జ్. ఈ ఫేస్ పైన ఫేస్. కింద ఫేస్ టచ్ అవ్వట్లేదు చార్జ్. కింద ఫేస్, దాని ఎదురుకుండా ఉన్న ఫేస్, దాని ఎదురుకుండా యువతల పక్కన ఉన్న ఫేస్, 3 ఫేసులు టచ్ అవ్వట్లేదు. అంటే మొత్తం ఫ్లక్స్, దీని రూమ్ లోంచి వస్తున్న ఫ్లక్స్ ఎంత అని చెప్పాను? Q/8ε0 అన్నాను. ఇక్కడ 3 ఫేజ్లు ఉన్నాయి, ఇదొకటి కింద ఒకటి. ఏదైతే ఛార్జ్ టచ్ అవ్వట్లేదు అంటే ఒక్కొక్క ఫేజ్ లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది? Q/8ε0 డివైడ్ బై 3 అయినా Q/8ε0 డివైడ్ బై 3 ఎంత? Q/24ε0. ఇలాగ సిమెట్రికల్ గా మనం క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. సర్ఫేస్ లు సిమెట్రికల్ గా చూసుకుంటే మనకి ఫ్లక్స్ అనేది కట్టగలం, సిమెట్రీ కన్సిడర్ చేస్తే. ఓకే, రాయండి, ఇక్కడ దాకా రాయండి. ఎన్ని 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చానా? వెరీ గుడ్, ఫాస్ట్ గా రాసేయండి అమ్మా. తర్వాత క్యూబ్ ఆడుకుందరు కానీ. క్యూబ్ లేకపోతే అమ్మ ఆకలి అనాలి. ఇంట్లో ఉంటే ఆకలి తినేస్తుంటది. నెక్స్ట్ రేస్ చేస్తాను. రేస్ చేయనా? మళ్ళా జ్ఞానేంద్ర, మళ్ళా విజయ్ ప్రసాద్ ఎవరో ఉన్నారు కదా, గణబాబుతో కంటెస్ట్ చేస్తారు. సరే అరెస్ట్ చేస్తానే. గట్టిగా తుడిచినా కూడా ఏదో అవ్వట్లేదు. ఇది ఈ క్లాత్ కే బోల్డ్ ఉంది, ఉతకాలి.
ఓకే అయిందా? ఇక్కడ సైడ్ హెడింగ్ పెట్టండి సాలిడ్ యాంగిల్. సాలిడ్ యాంగిల్ అంటే మనం పుచ్చకాయ కొనడానికి వెళ్ళాం. ఏ కాయమ్మా? పుచ్చకాయ. పుచ్చకాయ ఉన్నప్పుడు పిచ్చికాయ కాదు, పుచ్చకాయ లోపల రెడ్గా ఉంటుంది. అది పుచ్చికాయ కాదు, పుచ్చిపోయిన కాయ కాదు. ఆడు బాగుందో లేదో చెక్ చేయాలంటే లోపల ఇలా కట్ చేస్తాడు, కట్ చేసి మనకి ఇలాగా తీసిస్తాడు. ఓకే అంటే ఇలా కట్ చేస్తాడు మనకి, ఇలా కట్ చేసి ఇస్తాడు కదా. ఇది ఓకే, ఈ లోపల ఉన్న యాంగిల్ ని మనం సాలిడ్ యాంగిల్ అంటాం. అండ్ సాలిడ్ యాంగిల్ ఈజ్ ఏ 3-dimensional యాంగిల్. సాలిడ్ యాంగిల్ ఈజ్ ఏ 3-dimensional యాంగిల్. ఇది ఒమేగా అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఒమేగా ఎంతంటే ఏరియా డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. ఈ పైన ఏరియా ఉంది కదా, షేడ్ చేశాను, ఇది ఏరియా డివైడ్ బై రేడియస్ స్క్వేర్. ఇదే 2-dimensional యాంగిల్ కాదు, ప్లేన్ యాంగిల్ కాదు. ప్లేన్ యాంగిల్ రేడియన్స్ లో మెజర్ చేస్తాం, సాలిడ్ యాంగిల్ స్టెరేడియన్స్ లో మెజర్ చేస్తాం. What is this? Solid angle is measured in steradians. ఇది రాసి ఇదే ఈ ఫార్ములా రాయండి, ఈ డయాగ్రామ్ వేసి. ఓకే solid angle is a 3-dimensional angle. సరే ఇప్పుడు రైస్ చేస్తాను. ఒక చిన్న డెరివేషన్ ఉంది, డెరివేషన్ తర్వాత నేను ఆపుతాను క్లాస్. ఒక చిన్న డెరివేషన్ ఉంది అంటే ఇక్కడ సాలిడ్ యాంగిల్ కి సెమీ వెర్టెక్స్ యాంగిల్ కి మధ్యలో రిలేషన్ మనం కట్టాలి. we have to calculate the relation between solid angle and side independent. Relation between solid angle and semi-vertex angle. Semi-vertex angle. ఓకే, నాకు ఇలా ఒక స్పియర్ ఉంది. ఈ స్పియర్ కి ఇక్కడ వెర్టికల్ సెంటర్ లో వెర్టికల్ లైన్ ఒకటి డ్రా చేశాను. స్పియర్ రేడియస్ ఆర్, సెంటర్ లో ఒక వెర్టికల్ లైన్ డ్రా చేశాను, దాన్ని సెమీ వెర్టెక్స్ యాంగిల్ అంటారు. ఇక్కడ ఉన్నది సాలిడ్ యాంగిల్ ఒమేగా. అంటే మీరు ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ కోన్, ఆ లోపల ఉన్న యాంగిల్ ని మనం సాలిడ్ యాంగిల్ అంటాం. 3-dimensional యాంగిల్ అది. అర్థమవుతుందా? ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు మనం డెరైవ్ చేసుకుంటాం 2π × 1 - cos θ వస్తుంది. What is the relation between solid angle and semi-vertex angle? 2π × 1 - cos θ. ఓకే, ఈ డెరివేషన్ చూద్దాం ఒకసారి. అంటే నేను ఇక్కడ నుంచి ఆల్ఫా యాంగిల్ దగ్గర ఒక డి ఆల్ఫా అనే ఎలిమెంట్ తీసుకుంటాను. అది ఇక్కడ ఆర్క్ లెంత్ ఎంత ఉంటుంది అంటే ఆర్ డి ఆల్ఫా ఉంటుంది. ఆర్క్ లెంత్ అంటే రేడియస్ ఇంటూ యాంగిల్ సబ్టెండెడ్ కదా. ఓకే, ఈ చిన్నదానికి ఒక సర్క్యులర్ స్ట్రిప్ కూడా కన్సిడర్ చేద్దాం. సర్క్యులర్ స్ట్రిప్, దిస్ ఇస్ ద సర్క్యులర్ స్ట్రిప్. అక్కడ ఒక సర్క్యులర్ స్ట్రిప్ కన్సిడర్ చేయండి. ఆ సర్క్యులర్ స్ట్రిప్ రేడియస్ ఎంత ఉంటదంటే, ఇది ఆర్ కదా, ఇది ఆర్ అయితే ఇది ఆర్ సైన్ ఆల్ఫా ఉంటది. సర్క్యులర్ స్ట్రిప్ రేడియస్ ఎంత? వాట్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ స్ట్రిప్? ఆర్ సైన్ ఆల్ఫా. ఇప్పుడు మనకి ఆ ఏరియా ఎంత? ఏరియా ఈజ్ డిఏ అని రాద్దాం. ఏరియా అంటే పెరిమీటర్ ఇంటూ, ఇదే కదా పెరిమీటర్,
ఇంటూ థిక్నెస్. థిక్నెస్ అంటే ఆర్ డి ఆల్ఫా. మొత్తం ఏరియా కావాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఆల్ఫా ఈస్ చేంజింగ్ ఫ్రమ్ 0 to θ. నాకు థీటా యాంగిల్ లాగా నాకు సాలిడ్ యాంగిల్ కావాలమ్మా. ఆల్ఫా వేరియబుల్, ఇక్కడ ఆల్ఫా ఇస్ వేరియబుల్. ఆల్ఫా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మారుతుంది? ఇలాంటి స్ట్రిప్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి? 0 నుంచి θ దాకా ఉన్నాయి. లిమిట్స్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేయాలి? నాకు ఫస్ట్ సాలిడ్ యాంగిల్ కట్టాలంటే ఏం చేయాలి? ఏరియా కట్టాలా? ఏరియా డివైడ్ బై ఆర్ స్క్వేర్ కదా చేయాలి. ముందు ఏరియా కడుతున్నాను నేను. ఐఎమ్ ఫైండింగ్ అవుట్ ద ఏరియా. 2πr² sin ఆల్ఫా డి ఆల్ఫా. 2πr² బయట తీసేయండి. ఇంటిగ్రల్ సైన్ ఆల్ఫా ఏంటి? మైనస్ కాస్ ఆల్ఫా. వాట్ ఈస్ ఇంటిగ్రల్ సైన్ ఆల్ఫా? మీకు డెరివేటివ్ ఆఫ్ కాస్ థీటా తెలుసు కదా, మైనస్ సైన్ థీటా. మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ థీటా ఏమవుతుంది? మైనస్ కాస్ థీటా వస్తుంది. ఓకే, మైనస్ కాస్ ఆల్ఫా 0 to θ. ఓకే, ఇక్కడ 2πr². ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. లోయర్ లిమిట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఫస్ట్ లోయర్ లిమిట్ కాస్ 0 ఎంత? 1. కాస్ మైనస్ కాస్ థీటా మైనస్ కాస్ థీటా. ఓకే, ఫస్ట్ ఏంటి లోయర్ లిమిట్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేశారు? ఇక్కడ మైనస్ ఉంది కదా, అందుకే ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇప్పుడు సాలిడ్ యాంగిల్ ఏంటి? ఫార్ములా చెప్పండి. 2πr² ఇంటూ 1 మైనస్ కాస్ థీటా డివైడెడ్ బై r². అంటే ఎంత వస్తుంది? r² క్యాన్సిల్ అవుతుంది. 2π ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. చెప్పండి నాకు ఫార్ములా ఏంటి? థీటా ఇస్ ద సెమీ వెర్టెక్స్ యాంగిల్ అంటే సాలిడ్ యాంగిల్ ఎంత వస్తుంది? సాలిడ్ యాంగిల్ విల్ బి 2π ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అర్థమవుతుందా? రాయండి రాయండి. దీని మీద ప్రాబ్లమ్స్ అవి రేపు చెప్తాను, ఇక్కడ దాకా రాసుకోండి. రాసిన తర్వాత లీవ్ అవ్వండి. ముందే లీవ్ అయిపోద్ది. ఆకలేస్తుందా? బాయ్.